ముఖ్యమంత్రి అదే భాష మాట్లాడుతున్నాడు. ఆయన్నే హోంమంత్రి మన దురదృష్టానికి. అదే విధంగా ముఖ్యమంత్రి ఆంధ్ర చూసుకొని మైనంపల్లి హనుమంతరావు గారు, అదే విధంగా వాళ్ళ కొడుకు మైనంపల్లి రోహిత్ రావు గారు విపరీతంగా గుండాగిరి చేస్తా ఉన్నారు, భయపెట్టిస్తా ఉన్నారు. పోలీసుల మౌనం సరికాదు. మీరు ఆర్ నాట్ ఏబుల్ టు గివ్ కాన్ఫిడెన్స్ టు ద పీపుల్ ఆఫ్ తెలంగాణ. ఇఫ్ యూ కాంట్ టాకిల్ గుండాయిజం లైక్ దిస్, దెన్ వాట్ ఈస్ దట్ యు ఆర్ గోయింగ్ టు అష్యూర్ టు పీపుల్ ఆఫ్ తెలంగాణ? అందుకొరకే మేము ఈరోజు మళ్ళొకసారి పోలీస్ శాఖకు రిక్వెస్ట్ చేస్తున్నాం, వీళ్ళ మీద రౌడీ షీట్లు ఓపెన్ చేయండి, వీళ్ళని గుడ్ బిహేవియర్ కింద బైండ్ ఓవర్ చేయండి, అదే విధంగా వీళ్ళని పీడీ యాక్ట్ కింద జైలుకు పంపించండి. అదే విధంగా చివరిగా ఒకటే చెప్తున్నాం, కేసీఆర్ గారు మా అందరికి కూడా ఒక మంచి సంస్కృతి నేర్పించిండ్రు, చట్ట ప్రకారం నడుచుకునే సంస్కృతి నేర్పించిండ్రు. వీళ్ళలాగా మేము కూడా వీళ్ళ కాళ్ళు ఇరుగొట్టలేక కాదు. దయచేసి తెలంగాణ ముఖ్యంగా మైనంపల్లి హనుమంతరావు గారు, మైనంపల్లి రోహిత్ రావు, ఆయన అనుచరులు ఎవరైతే ఉన్నారో మేము ఆ పని చేయలేక కాదు, కానీ చట్టాన్ని గౌరవిస్తూ, రాజ్యాంగాన్ని గౌరవిస్తూ కేసీఆర్ గారు ఏ విధంగా అయితే నడుచుకోమన్నారో ఆ విధంగా నడుచుకోమన్నందుకే మేము ఇలా మరి సంయమనంతో బతుకుతున్నాం, సంయమనంతో రాజకీయాలు చేస్తున్నాం. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి. రాబోయే బీఆర్ఎస్ ప్రభుత్వంలో తప్పకుండా ఈ మల్కాజ్గిరి, మేడ్చల్ అయితే గూండాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా జైళ్లలో ఉండడం ఖాయం. జైళ్లలో ఉండడం మీరు ఎన్ని చేసినా కూడా మీకోసం ఒక ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి జైళ్లలో పెట్టడం ఖాయం. అదైతే గుర్తుపెట్టుకోండి. ఇప్పటి నుంచైనా గూండాయిజం బంద్ చేసుకోండి.